బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. గడిచిన 6 గంటల్లో తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలుస్తోంది. విశాఖకు 710 కిలోమీటర్లు, కాకినాడకు 680 కిలోమీటర్లు, చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తర్వాత తుపానుగా బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని పేర్కొంది. తుపాను దృష్ట్యా ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు సమాచారం అందించారు. సోమవారం కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో 1-2 చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.